దేవుని నామానికి వందనాలు. మీ అందరికీ నా వందనాలండి. ప్రభు మనకి ఈరోజు ఇస్తున్న వాగ్దానం ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనము. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచున్నాను, దాన్ని ఎవడును వేయనేడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచున్నాను. దేవుడు మన కోసం తలుపు తీసి ఉంచున్నాడు అంటండి. దాన్నంట ఎవడును వేయనేరడంట. దీనికి సాదృశ్యంగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చినప్పుడు మొదటిగానే మాట్లాడారు. ఏమనంటే సువార్త పాఠంలో మత్తయి సువార్త 25వ అధ్యాయం 1వ వచనం నుంచి 13వ వచనం వరకు ఒక మాట, అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. ఏమని ఉంటుందంటే, బుద్ధిగల కన్యకులు బుద్ధిహీనుల కన్యకులు అంట. 10 మంది కన్యకుల గురించి ఆ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. ఏమని ఉంటుందంటే, వాళ్ళంట నూనె కోసం సిద్ధపరచుకొని నూనె తెచ్చుకొని పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారంట. బుద్ధి లేని కన్యకులు వాళ్ళు నూనెని సిద్ధపరచుకోకుండా టైం వేస్ట్ చేసుకుంటా ఆ కాసేపు ముసలమ్మ ముచ్చట్లతో టైం పాస్ చేస్తున్నాడు. పెళ్లి కుమారుడు వచ్చే టయానికి వాళ్ళు వేరే పనిలో ఉండిపోయారు. వాళ్ళు నూనె కొనుక్కొచ్చుకునే పనిలో ఉన్నారు. నూనె అంటే ప్రార్థనకి సాదృశ్యం అండి. వాళ్ళు ప్రార్థన కోసం జీవన సంబంధమైన పోరాటాలు, జీవన సంబంధమైన ఆలోచనతో పరుగులు తీస్తూ ఉన్నారు. ఎప్పుడైతే అనారోగ్యం వచ్చినప్పుడు దేవుని సన్నిధికి రావడం, లేదంటే కుటుంబ సమస్య వచ్చినప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళడం, లేదంటే ఏదైనా సమస్య వస్తేనే దేవుని సన్నిధి ప్రేమించడం, అలాంటి వారుగా ఉండిపోయారు. ఈ స్త్రీలు 10 మంది స్త్రీలు ఇలా ఉన్నారు. కానీ బుద్ధిగల కన్యకులు మాత్రం పెళ్లి కుమారుడు కోసం కన్నీటితోనూ దుఃఖంతోనూ వేదంతోనూ ఆయన దగ్గర ప్రార్థన చేస్తా ఆయన వచ్చినప్పుడు విందులో పాల్గొని వాళ్ళు ఏదైతే దుఃఖాన్ని ఆయన నాట్యంగా మార్చాడండి. ఈరోజు దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, తలుపు నా ఎదుట తీసి ఉంచాడు, దాన్ని ఎవ్వరూ వేయనేరడు. అవునండి, దేవుడు నా ఎదుట ఆయన తలుపు ఉంచాడు. సువార్త తలుపు ఉంది. మనం పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఈ కొంతకాలం, ఎందుకంటే ఆయన రాకడ సమీపంగా ఉంది. రాకడ సమీపించే కొందుకు యుద్ధాలు, కరువులు, భయంకరమైన పరిస్థితులు మనకు ఎదురవుతాయి. వాక్యమే కరువైపోతుంది. భయంకరమైన శోధన మనం ఎదుర్కోవాల్సి వస్తాం. వీటిలన్నిటినీ ఎదుర్కోకుండా ఇప్పుడు మనం హ్యాపీగా, సంతోషంగా మన జీవన సంబంధమైన పోరాటంలోని ఇంకా పోరాడుకుంటూ ముందుకెళ్తున్నాం. కాబట్టి దేవుడు ఈరోజు ఏమని సెలవిస్తున్నాడంటే, నా ఎదుట తలుపును ఆయన తీసి ఉంచాడంట. ఆ తలుపు ఎవరు వేయనేరడంట. ఎందుకు వేయనేరడంటే, ఆయనే తలుపు తీయాలన్నా వేయాలన్నా అధికారం సంపాదించుకున్నది పరిశుద్ధుడైన యేసయ్య మాత్రమే. కాబట్టి ఆయన అంటున్నాడు, ఏమని అంటున్నాడంటే, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1-2 వచనాల్లో చెప్తాడు. ఏమనంటే, నీ క్రియలను నేను ఎరుగుదును, ఏమనగా జీవించున్నావని పేరుకు మాత్రమే ఉన్నది కానీ నీవు మృతుడివై అని ఈ ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో ఆయన క్లియర్గా చెప్తున్నాడండి. ఏమనంటే, క్రైస్తవులంగా జీవిస్తున్నాం, పేరుకు మాత్రమే క్రైస్తవులంగా కనపడుతున్నాం, కానీ మన జీవితంలో మాత్రం మృతులమేనంట. మృతులం అంటే చనిపోయిన వారం అంటే దేని విషయంలో చనిపోయాం? ఎఫెసీకి రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది. మీరు పాపం చేతను మీరు చచ్చిన వారే ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను. హల్లెలూయా. దేవుడు వాక్యం ఇక్కడ ఏమని సెలవిస్తుందంటే, మృతుడు అయితే ఏ విషయంలో మృతుడవయ్యో? అపరాధం చేతను, పాపము చేతను. మన అపరాధాలు, మన పాపాలు బట్టి మనం మృతులుగా అయిపోయాం, చనిపోయిన వారంగా అయిపోయాం. మనం జీవించాలంటే క్రీస్తు యేసును బట్టే మనం జీవిస్తున్నాం. మనం పరలోక రాజ్యంలో ప్రవేశించాలన్నా, పెళ్లి కుమారుని విందులో మనం పాలు పంచుకోవాలన్నా, పెళ్లి కుమారుని ఎదుర్కోవాలన్నా మనము సిద్ధంగా ఉండాల్సిన వారమై ఉన్నాము. మనం చాలా సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు తలుపు తీయబడింది. కాబట్టి నీకు సువార్త ఫ్రీగా అందుతుంది.
నీకు సువార్త చాలా ప్రవక్తల ద్వారా, చాలా సేవకుల ద్వారా నీకు సువార్త అందుతుంది. కానీ నీ జీవితంలో ఇంకనూ ఏదైనా దేవునికి విరోధంగా, లేదా నాకు ఇప్పుడు కాదులే, నాకు ఇంకా టైం ఉందిలే అనుకొని 10 మంది కన్యకల్లో 5 కన్యకల్లాగా నువ్వు ఆ టైంలో చూసుకుందాంలే అనే ఫీలింగ్ ఏమైనా ఉంటే, దేవుడు వాక్యం ఈరోజు ఏమైనా సెలవిస్తుందంటే, నీ ఎదుట తలుపు తీసి ఉంచున్నాను, వేసేవాడు ఎవ్వరు లేరు, నేను వేసే టయానికే ఇంకా అది వేయబడుతుంది. కాబట్టి ఆయన వేసే టయానికి, ఆ తలుపు వేసే టయానికి ఆ తలుపుని తీయగలిగిన వాడు, వేయగలిగిన సమర్థుడైన శక్తిమంతుడైన దేవుడు. కాబట్టి ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నీ క్రియలు నేను ఎరిగి ఉన్నాను, నువ్వు జీవించిన మాత్రమే. నేనేదో పైగా చూసుకుంటే మనం అందంగా, బాహ్య శరీరం చాలా అందంగా సౌందర్యంగా కనపడుతుంది. మన అంతరంగ పురుషుడు ఎలా ఉన్నాడో మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ఈరోజు ఆయన మన కోసం తెరిచి ఉంచిన తలుపుని ఆ ప్రార్థన ద్వారా, పరిశుద్ధత ద్వారా మనం కాపాడుకుంటూ ఆయన రాజ్యంలో వారసులుగా జీవిద్దాం. అట్టి కృప దేవుడు ఈరోజు మనకు దయచేయునుగాక. ఆమేన్.